స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్ ఇది ఒక సేవింగ్ ప్లాన్ అండి. మనం ఇప్పుడు సేవింగ్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గ్యారెంటీడ్ ఇన్కమ్ గురించి. అందులో నేను లాస్ట్ వీడియోలో ఫార్చ్యూన్ గ్యారెంటీ ప్లస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు ఎస్విఐపి స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక క్యాష్ బోనస్. మనకి అమౌంట్ కట్టిన వెంటనే మనకి ఇందులో క్యాష్ బోనస్ వస్తుంది. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డిఏ అసోసియేట్స్. అయితే ఒక చిన్న క్వశ్చన్ అండి, నన్ను అడిగారు. అది ఏంటంటే లాస్ట్ టైం చేసిన వీడియోలో నేను మధ్యలో పాలసీ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగితే, సడన్గా డెత్ అలాంటి ఏమైనా అయితే పాలసీ కంటిన్యూ అవుతుంది అన్నాను కదా. అయితే అక్కడ ఏమడిగారంటే వాళ్ళు పాలసీ ఎలా కంటిన్యూ అవుతుందంటే, వాళ్ళు సమ్మర్షూడ్ 12 సంవత్సరాలు 10 years అలా పెట్టుకుంటే, ఒకవేళ పర్సన్కి ఏదైనా జరిగినప్పుడు 3rd yearకో లేకపోతే 4th yearకో పర్సన్కి ఏదైనా జరిగి హఠాత్తుగా ఏమైనా జరిగితే ఏమవుతుందంటే, మిగతా 8 సంవత్సరాలు ఉంటుంది కదా, అది కంపెనీ పే చేస్తుంది. కంపెనీ పే చేయడమే కాదు, అక్కడ ఫస్ట్ డెత్ బెనిఫిట్ ఇచ్చేస్తుంది నామినీకి, రిస్క్ బెనిఫిట్ ఇచ్చేసి అక్కడ నుండి కంపెనీ మొత్తం కట్టేసి లాస్ట్కు సమ్మర్షూడ్ కూడా వీళ్ళకు మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఇచ్చేస్తుంది. క్లియర్ అండి. ఈరోజు స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా సేమ్ అలానే నేను ఇయర్లీ 1 lakh తీసుకున్నాను. దీంట్లో మనం ఇంకొకటి కూడా డౌట్ ఏంటంటే, చాలామందికి ఈ అమౌంట్ ఎవ్రీ ఇయర్ కట్టాలా లేకపోతే మంత్లీ 6 months క్వార్టర్లీ కట్టుకోరాదా అని డౌట్స్ ఉంటాయి. అలా కూడా కట్టుకోవచ్చండి. బట్ ఇయర్లీ కట్టుకుంటే మనకు చాలా సేఫ్గా ఉంటుంది. 6 monthsకి ఒకసారి 50-50 అమౌంట్ కూడా కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ పీపీటీ ఎంత, ప్రీమియం పేమెంట్ టర్ము 12 years పెట్టాను, 1 lakh ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నా. ఇది ఇంకొకటి పీటీ అంటే పాలసీ టర్ము, ఇక్కడ నేను 40 years పెడుతున్నా. నెక్స్ట్ ఇది కూడా నేను 33 years గాను తీసుకుంటున్నా. 33 years పాలసీ. ఇది ఏజ్ వాళ్ళకి 33 years ఏజ్ వాళ్ళకి తీసుకున్న 1 lakh rupees ఎవ్రీ ఇయర్ 12 lakhs కట్టాలి. దీంట్లో మన క్యాష్ బోనస్ ఎంత వస్తుంది, ఎవ్రీ ఇయర్ 1 lakhకి 41,000 వస్తుంది. కొటేషన్లో ఎంత వస్తుంది మనకి, 41,000. ఇవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయండి ప్లాన్స్. ఎప్పుడు చేంజ్ అవుతాయో మనకి కంపెనీ ఎప్పుడు చేంజ్ చేస్తుందో తెలియదు. ఒక్కోసారి 6 monthsకు చేంజ్ చేయొచ్చు, 1 yearకి కూడా చేంజ్ చేయొచ్చు. సో ప్లాన్స్ నేను ఈ రోజుని బట్టి తీసాను. నెక్స్ట్ మీకు కొటేషన్ కావాలనుకుంటే మీరు ఆ రోజు ప్రకారం మీరు కంపల్సరీ కొటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాష్ బోనస్ అనేది ఎలా వస్తుందంటే, 12 years కట్టిన తర్వాత మనం వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ లాగానే ఇక్కడ కూడా వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోవచ్చు. అమౌంట్ అనేది మనకు ఎక్కువ వస్తుంది. ఒకవేళ 13th year 12 years కంప్లీట్ కాగానే 13th year నుండే కావాలి అనుకుంటే కంటిన్యూ అవుతుంది. 13th year 14, 15 అప్ టు 7 to 2 years వరకు. అంటే నేను 40 years పెట్టాను కదా, అక్కడ దాకా మనకి 41,000 అనేది వస్తూ ఉంటాయి, అప్ టు వస్తాయి. ఒకవేళ పర్సన్కి మధ్యలో ఏదైనా రిస్క్ జరిగితే ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ లాగా మనకు అందులో బీపీఆర్ రైడర్ యాడ్ చేస్తే కంటిన్యూ అవుతుంది కదా, కానీ ఇక్కడ అలా కాదు. పర్సన్కి ఏదైనా జరిగితే అక్కడే మనం రిస్క్ బెనిఫిట్ ఇచ్చేసి క్లోజ్ చేస్తాం పాలసీ. ప్లస్ లాస్ట్కి మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా వస్తుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే ఇక్కడ మనకు సమ్మర్షూడ్ మెచ్యూరిటీ ప్లస్ టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా, మనం కట్టిన అమౌంట్ కూడా లాస్ట్లో మనకి ఆ అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేస్తారు. ఎప్పుడు ఫైనల్ దాకా మనం ఉంటే 72 years వరకు ఉంటే. ఇక్కడ మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కూడా నాకు డిఎం చేయండి. మీకు టర్మ్ పాలసీలు కానీ సేవింగ్ పాలసీలు కానీ ఇందులో హెల్త్ పాలసీ ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా డిఎం చేయొచ్చు. కాల్ చేసినా నేను మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇలాంటి ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ ఏమైనా సరే డౌట్స్ ఉంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.